కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నా అక్క చెల్లెమ్మలకు, సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత కొద్ది కాలంగా నేను కొంత చిన్న ఆపరేషన్ వల్ల ప్రజల్లోకి ఎక్కువగా రాలేకపోయినాను. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో నేను రికవర్ కావడం తర్వాత మరి అన్ని నిన్న పామిడి టౌన్లో నా విజిట్ చేసినాము. ఈరోజు గుత్తి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తలతోన, మా నాయకులతోన పంచుకోవాలని ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దగా ఎత్తున తరలి వచ్చిన మా పార్టీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకు మరి స్వస్తి చెప్పే సమయం దగ్గర పడతా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. మరి మా యొక్క అధినేత, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు వెళ్ళి మా నాయకులతోన, కార్యకర్తలతోన కలిసి అందరికీ కూడా ఒక ధైర్యాన్ని నింపే, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో, జరగబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు మా పార్టీ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యపు పాలన, ఇసుక మాఫియా, గ్యాంబ్లింగ్, లిక్కర్ మాఫియా, చివరికి డ్రగ్ మాఫియా కూడా గుంతకల్ నియోజకవర్గం అడ్డాగా మారడము. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆ రోజు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని మరి ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన ఇస్తాం, మరి సంపద సృష్టిస్తాం, ప్రజలకు ఒక కొత్త పరిపాలనా విధానాన్ని మేము అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, మహిళలను, విద్యార్థులను, అన్ని వర్గాల వారిని మరి మోసం చేసిన ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అని కూడా ప్రజలందరికీ తెలిసిపోయింది. సరే, గతంలో కూడా ఇటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇవ్వలేకపోయినాడు. మరి కనీసం ఇప్పుడు ఇస్తాడు కదా అని ఒక ఆశతో మరి అందరూ కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపి పెద్ద ఎత్తున ఆ పార్టీకి విజయాన్ని కట్టబెడితే, ఈరోజు పరిపాలన ఏ విధంగా తయారైందంటే, ఎవరైనా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరును ప్రశ్నిస్తే అది మీడియా వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇతర ఏ పార్టీ వాళ్ళైనా కానీ మన స్టేట్ లో లేకుండా వేరే స్టేట్ లో ఉండి ఇక్కడ జరుగుతున్న అవినీతి పరిపాలన గురించి మాట్లాడితే కూడా మరి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి మరి నెలల తరబడి వాళ్ళను నిర్బంధించి వ్యక్తిగతంగా వాళ్ళను టార్చర్ చేస్తూ ఆ కుటుంబాలని మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న విషయాలను కూడా మనం చూసాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను, కనీస గౌరవం ఇవ్వకుండా ఎంపీలను అందరినీ
గౌరవం అనేది లేకోకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మాత్రం మరి